ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు మనకు జ్ఞానము కలుగుటకు వాక్యము ద్వారా తెలియజేసినారు. మన పరమ తండ్రి అయిన దేవుడు సెలవిచ్చుచున్నారు, నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అంటున్నారు. మన తండ్రి అయిన దేవుడు గద్దించకపోతే మనము నశించిపోయే వారిమి. కొన్ని కష్టములు, కొన్ని నష్టములు, కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు, కన్నీళ్లు, ఇవన్నీ దేవుని గద్దింపునకు సూచన. మనము దేవుని మార్గములో నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు గద్దిస్తాడు. మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినప్పుడే దేవునిలో మరింతగా ఎదగాలి, దేవుని సన్నిధిని నిలబడాలి. దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన సమస్యలన్నీ తీరుస్తారు. ఆయన ఆత్మను మనపై కుమ్మరిస్తారు. దేవుని ఉపదేశము మనకు తెలియజేయగలరు. మన పట్ల అద్భుత కార్యములు జరిగించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విని ధ్యానించిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీ యొక్క గద్దింపునకు లోబడితే మాకు ఎంతో దీవెన, ఆశీర్వాదము తండ్రి. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి అవసరాల్లో ఉన్నారో వారి యొక్క అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. ఆర్థిక వనరులు దయచేయండి, సమృద్ధి దయచేయండి. ఎంతమంది బిడ్డలు మీ వాక్యము తట్టు తిరగక లోకము తట్టు, పాపము తట్టు జీవిస్తున్నారో ప్రియ బిడ్డలందరూ రక్షింపబడాలి. వారి యొక్క చెడు అలవాట్లు, చెడు మార్గములు వదిలి మీ యొక్క నీతి మార్గమును అనుసరించి జీవించే కృప దయచేయండి. వారి పాత రోత జీవితాన్ని వదిలి మీ యొక్క వాక్యానుసారంగా జీవించాలి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. అయ్యా, దేశంలో గొడవలు, అల్లర్లు ఆపివేయండి. మత కలహాలు జరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించి మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా వాడుకోనండి. యవనస్తులు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాటలు వినే కృప దయచేయండి. ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.